అడవిలో ఓ నక్క ఆకలితో అలమటించిపోతూ ఎక్కడైనా ఆహారం దొరకవచ్చునని అంతటా వెతుకుతుంది. అంతలో దానికి ఓ కోడిపుంజు చెట్టు కొమ్మ మీద కూర్చొని కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపు అయ్యింది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వెళ్ళి, మిత్రమా, ఆకాశవాణి నుంచి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసి మెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందువల్ల నువ్వు కిందికి రా, మనమిద్దరం స్నేహితుల్లాగా మలుసుకుందాం అంది. జిత్తులమారి నక్క కపట నాటకాన్ని ముందే కనిపెట్టిన కోడిపుంజు, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అని నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించింది. అదిగో నీ స్నేహితులెవరో ఇటువైపుగా వస్తున్నారు, వాళ్ళను కూడా రాని, అందరము కలిసి అప్పుడు పండగ చేసుకుందామని కోడిపుంజు అన్నది. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేటకుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల కంటపడితే చావడం ఖాయమని నక్క వణకడం మొదలుపెట్టింది. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ నక్క పరిగెత్తి పారిపోయింది. నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి.